మహారాష్ట్ర రాజకీయ రంగంలో పవార్ అనే పేరు ఒక బ్రాండ్ లాంటిది. ఆ పేరుకు శక్తి, ప్రభావం, దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నాయి. బారామతి నియోజకవర్గం పవార్ కుటుంబ రాజకీయ వారసత్వానికి కంచు కోట అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంపై వారి పట్టు అచంచలంగా కొనసాగింది. ఇప్పుడు అజిత్ పవార్ మరణంతో బారామతి రాజకీయాల్లో కీలక మలుపు వచ్చింది. దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని తనదైన శైలిలో నడిపించిన అజిత్ పవార్ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నలు తెరమీదికొచ్చాయి. కుటుంబ సభ్యులా, మేనల్లుడా లేక కొత్త ప్రత్యర్థులా అన్న చర్చ జోరందుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం మహారాష్ట్రలో రాజకీయంగా ప్రభావవంతమైన సీటుగా ప్రసిద్ధి చెందింది. ఈ సీటు 1952 నుంచి 1962 వరకు ఎన్ఆర్ఐలు, కాంగ్రెస్, పీడబ్ల్యూసీ వంటి పార్టీలు పరిపాలించాయి. 1967లో శరద్ పవార్ బారామతిలో అడుగుపెట్టడంతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. 1967 నుంచి 1991 వరకు శరద్ పవార్ ఈ సీటును నియంత్రిస్తూ బారామతిని తన రాజకీయ కోటగా మార్చుకున్నారు. 1972, 78, 80, 85, 90లో వరుసగా విజయాలు సాధించి పవార్ కుటుంబానికి ఆధిపత్యం అందించారు. ఈ సమయంలో ఆయన వివిధ శాఖల టికెట్లపై పోటీ చేసి విజయాలను సాధించారు. 1991లో శరద్ పవార్ లోక్సభకు వెళ్లిన తర్వాత అజిత్ పవార్ అప్పటి నుంచి నిరంతర ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ 1991, 95, 99, 2004, 2009, 2014, 2019, 2024లో వరుసగా విజయం సాధించారు. ఆయన సాధించిన విజయం కేవలం ఓట్లలో మాత్రమే కాకుండా బారామతి రాజకీయ సాంప్రదాయాన్ని కూడా మార్చేసింది. 2024 ఎన్నికల్లో అజిత్ పవార్ పై సవాలుగా మేనల్లుడు యుగేంద్ర పవార్ గట్టిగా పట్టుబడ్డాడు. దీనిని పవార్ వర్సెస్ పవార్ పోటీగా విమర్శలొచ్చాయి. ఆ పోటీలో అజిత్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యుగేంద్ర 29% ఓట్లు పొందడంతో ఆయన బలమైన ప్రత్యర్థిగా నిలిచాడు. ప్రస్తుతం అజిత్ పవార్ మరణం తర్వాత వారసత్వం ఎవరిదనే చర్చ మొదలైంది. అయితే పోటీలో ఏ వారసులున్నారనే విషయాలని ఇప్పుడు చూద్దాం. మొదటగా సునేత్రా పవార్, అజిత్ పవార్ సతీమణి. సునేత్ర ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. బారామతిలో తన భర్త వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రధాన పోటీదారుగా ఉన్నారు. బారామతిలో ఆర్గనైజేషన్, సామాజిక పరిణామాల్లో తన ప్రభావం ఉంది. ఇక రెండో వ్యక్తి పార్థ్ పవార్. అజిత్ పవార్ పెద్ద కుమారుడితను. రాజకీయంగా తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పవార్ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రాతినిధ్యం వహించవచ్చు. 2019లో మావల్లో ఓటమి పాలైనప్పటికీ పోటీకి బలమైన అవకాశాలున్నాయి. మూడో వ్యక్తి చిన్న కుమారుడు జై పవార్. ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాలేదు, కానీ గ్రామీణ ప్రాంతాల సందర్శన, కార్యకర్తలతో సంభాషణ ద్వారా సాఫ్ట్ లాంచ్కు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన బారామతిలో పవార్ వారసత్వానికి కొత్త ముఖంగా రావచ్చు. నాలుగో వ్యక్తి శరద్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్. ఇప్పటి వరకు కర్జత్, జమ్ఖేడ్ నుంచి విజయవంతంగా పోటీ కొనసాగించాడు. బారామతిలో ప్రత్యక్ష పోటీకి సిద్ధం కాకపోయినా కుటుంబ రాజకీయ వ్యూహంలో ఆయన స్థానాన్ని కూడా పరిగణించవచ్చు. శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ వరకు కొనసాగిన రాజకీయ ఆధిపత్యం సునేత్రా పవార్, పార్థ్ పవార్, జై పవార్, రోహిత్ పవార్ వంటి యువ నాయకుల రూపంలో కొనసాగుతుంది. కుటుంబ అంతర్గత విభజన, ఎన్నికల సమయంలో ఎదురైన పోటీలు, పవార్ వర్సెస్ పవార్, ఎన్సీపీలో చీలిక వంటి అంశాలు కూడా బారామతి సీటులో రాజకీయ ఉత్కంఠను పెంచుతున్నాయి. కుటుంబ వ్యూహాలు, వర్గీయ రాజకీయాలు, ఎన్నికల ప్రణాళికలు, స్థానిక సామాజిక ప్రభావాలు ఈ వారసత్వ పోటీలో కీలకంగా మారనున్నాయి. బారామతి అసెంబ్లీ సీటుకు సునేత్రా పవార్, పార్థ్ పవార్, జై పవార్, రోహిత్ పవార్, యుగేంద్ర పవార్ పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారు? పార్టీ మద్దతు ఎవరికి వస్తుందో చూడాలి. మరి ఈ నిర్ణయం బారామతితో పాటు మహారాష్ట్ర రాజకీయాల దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.